గత 5 ఏళ్లలో సగటున 20% రాబడి ఇచ్చిన ఒక మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు మార్కెట్లో చర్చ జరుగుతోంది. అదే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, గతంలో అద్భుతంగా రాణించిన ఈ ఫండ్ రాబోయే రోజుల్లో కూడా అదే పర్ఫార్మెన్స్ కొనసాగించగలదా? హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ దేశంలోని అతిపెద్ద మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి. గత 5 ఏళ్లలో ఈ ఫండ్ సగటున దాదాపు 20% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ను ఇవ్వడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. మిడ్ క్యాప్ కంపెనీలు అంటే పెద్ద కంపెనీల కంటే వేగంగా ఎదిగే అవకాశం ఉన్న సంస్థలు. అందుకే మంచి మార్కెట్ పరిస్థితుల్లో మిడ్ క్యాప్ ఫండ్స్ భారీ రాబడులు ఇవ్వగలవు. కానీ ఇక్కడే రిస్క్ కూడా ఉంది. మిడ్ క్యాప్ మార్కెట్ పడిపోయినప్పుడు ఈ ఫండ్స్లో వలాటిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే గత 5 ఏళ్లలో 20% రాబడి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో కూడా అదే స్థాయి రిటర్న్స్ వస్తాయని ఎవరూ చెప్పలేరు. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్స్కు ఉన్న మరో బలం దీని లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డు మరియు విభిన్న మిడ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే స్ట్రాటజీ. అయితే ఇప్పటికే భారీగా పెరిగిన మిడ్ క్యాప్ వాల్యుయేషన్స్పై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టడం కంటే దీర్ఘకాలిక లక్ష్యంతో సిప్ లేదా స్ట్రాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా పెట్టుబడి పెట్టడం కొంతమందికి అనుకూలమైన విధానంగా ఉండొచ్చు. అంటే ఈ ఫండ్ గత పర్ఫార్మెన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు గత రిటర్న్స్ మాత్రమే కాకుండా మీ రిస్క్ అపెటైట్, ఇన్వెస్ట్మెంట్ హారిజోన్, అలాగే పోర్ట్ఫోలియో అలొకేషన్ కూడా చూసుకోవాలి. మరి మీ పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయా? మీరు సిప్ చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మ్యూచువల్ ఫండ్ అండ్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో చేయండి.